భక్తులు బంగారంగా భావించే బెల్లానికి మేడారంలో ఫుల్ డిమాండ్ ఉంది. జాతరలో భాగంగా అమ్మవార్లకు బెల్లంతో పాటు ఒడి బియ్యం, పసుపు, కుంకుమ సమర్పించుకుంటున్నారు భక్తులు. బంగారంగా పిలిచే బెల్లాన్ని ప్రసాదంగా తింటే అనారోగ్యాలు తొలగిపోతాయని, పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. దీంతో బెల్లం వ్యాపారం మేడారంలో జోరుగా సాగుతోంది. బెల్లం వ్యాపారంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుమా అందిస్తారు. మహా కుంభమేళాలో ముందుగా ప్రతి ఒక్కరు చెల్లించుకునే మొక్కు ఎత్తు బంగారం. అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించాలని చెప్పి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. అమ్మవారికి కానుకలు అక్కర్లేదు, విలువైన బంగారు ఆభరణాలను మనం సమర్పించాల్సిన అవసరం లేదు. బెల్లాన్నే నిలువెత్తు బంగారంగా భక్తులు సమర్పిస్తుంటుంటారు. మనం ఇప్పుడు ప్రెజెంట్ చూడొచ్చు, మేడారంలో ఉన్న నిలువెత్తు బంగారానికి సంబంధించిన ఒక షాప్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ షాప్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారంలో మనకు అడుగడుగున ఈ దృశ్యం అయితే కనిపిస్తుంది. ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పసుపు, కుంకుమ, అగరబత్తులు, దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఎలా అయితే పూజ చేస్తారో ఆ నిలువెత్తు బంగారం ఇచ్చే ఈ తక్కెడకు అలాగే పూజలు చేసి ఇందులో ఒకవైపు బంగారాన్ని పెడతారు, మరొక వైపు ఎవరైతే ఆ మొక్కుకుంటారో వారిని అటువైపుగా కూర్చోబెట్టి నిలువెత్తి బంగారాన్ని తూసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ గద్దెల వరకు ఈ బంగారాన్ని తీసుకువెళ్లి అమ్మవారికి ఇచ్చి అక్కడ వేరే వాళ్ళు అమ్మవారికి సమర్పించిన బంగారాన్నే ఒక మహాప్రసాదంగా తీసుకొని వచ్చి వారి ఊర్లో వారందరికీ కూడా వారు పంచుకునే పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, ఈ నిలువెత్తు బంగారం అడుగడుగునా మనకు కనబడుతుంది. మేడారంలో ఎక్కడ చూసినా కూడా అంటే కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళా, ఈ తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే ఈ వన జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ఇప్పటి వరకు ఇక్కడ క్రౌడ్ ని కూడా చూసాం. నా వెనకాల కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున టన్నుల కొద్ది బెల్లాన్ని ఇక్కడ డంప్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈసారి పోయినసారితో కంపేర్ చేస్తే 2 కోట్లకు దాటి భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిలువెత్తు బంగారానికి సంబంధించిన స్టాల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తీపి బెల్లం అనేది ఒక తీపి వస్తువు, మా జీవితాన్ని కూడా తీయగా ఉంచాలి తల్లి అంటూ కూడా తీపి ధనాన్ని కోరుకుంటారు. అమ్మవారికి విలువైనవి అంటే బంగారాలు కానీ డబ్బులు కానీ సమర్పించడం అనే ఆనవాయితీ ఇక్కడ ఉండదు. ఈ గిరిజన జాతర, వన జాతర, జన జాతరగా మారింది. ఈ జాతరలో బంగారాన్ని అమ్మవారికి మహాప్రసాదంగా సమర్పిస్తుంటారు. వారి జీవితాన్ని కూడా తీపిమయంగా చేయి తల్లి అంటూ కూడా ఈ సంబంధించిన నిలువెత్తు బంగారాన్ని అయితే భక్తులు సమర్పిస్తుంటారు. ఇది ప్రస్తుతం మేడారంలో ప్రతి ఒక్క భక్తులు కూడా వారి కోరిక మేరకు నిలువెత్తు బంగారానికి అమ్మకు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది ప్రస్తుతం మేడారంలో పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో సుమా, మేడారం. ప్రస్తుతం మేడారం అంతా కూడా భక్త జన సంద్రంగా మారిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు 2 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారనే ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, విజువల్స్లో ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత భక్త జనం మేడారం అంతా కూడా కిక్కిరిసిపోతోంది. మరోవైపు అమ్మవార్లకు బంగారాన్ని అంటే బెల్లాన్నే బంగారంగా సమర్పిస్తూ ఉంటారు, తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏర్పాట్లు కావచ్చు, భక్తులు కావచ్చు, మరోవైపు పెద్ద ఎత్తున బెల్లాన్ని సిద్ధం చేసిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎంతో భక్తి పార్వస్యంతో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు, తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న దృశ్యాలు కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళగానే అందరూ కూడా బెల్లాన్ని బంగారంగా పిలుస్తూ ఉంటారు. నిలువెత్తు బంగారాన్ని మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు కూడా అక్కడ సిద్ధంగా ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు భక్తులు వచ్చినట్టుగా దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు, పగడ్బందీ ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా భక్తజన సంద్రం భక్తి పార్వస్యంతో సమ్మక్క సారాలమ్మను దర్శించుకుంటూ ఉన్నారు.